ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడు అనవసరంగా మా గురించి ఆలోచించి తప్పు చేశాడమ్మా. అమ్మా, నువ్వేడవకమ్మా. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా సరే ఆ పని చేస్తారమ్మా. మరి ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటమ్మా? ఏముందమ్మా, మనం అనుకున్నట్టే వాళ్ళిద్దరినీ కలిపి కూర్చోబెట్టి పూజ జరిపిస్తున్నాం. కానీ ఆ పేపర్ల మీద సంతకం పెట్టాను. ఇప్పుడు ఏం చేసినా లాభం లేదంటున్నాడు కదా. మనం తలుచుకుంటే తెగిపోయేది కాదమ్మా. ఆ దేవుడు వేసిన బంధమమ్మా. వాళ్ళిద్దరి మధ్య ఏ కాగితాలకి సంతకాలకి అందని ప్రేమాభిమానాలున్నాయమ్మా. వదన కడుపులో పెరుగుతున్న బిడ్డే అందుకు సజీవ సాక్ష్యం. ఆ సాక్ష్యం ఉన్నంతకాలం వాళ్ళిద్దరిని ఎవరూ విడదీయలేరమ్మా. బిడ్డ ఈ భూమి మీదకి వచ్చిన రోజు ఖచ్చితంగా ఇద్దరు కలిసిపోయి ఉంటారు. అప్పటిదాకా బిడ్డని కాపాడుకుంటూనే ఆ లోపు వాళ్ళని ఒకటి చేయడమే నా పనమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. కీర్తి కడుపులో బిడ్డే వాళ్ళిద్దరినీ కలుపుతుంది. మనం అప్పటిదాకా వాళ్ళు దూరం కాకుండా చూసుకుంటే చాలు. అవునమ్మా, అందుకే మనం ఈ పూజ జరిపిస్తున్నాం. నేనిప్పుడే అన్నయ్యతో మాట్లాడతాను. ఎలాగైనా సరే అన్నయ్య నొప్పించి వదిన పక్కన కూర్చోబెట్టి పూజ జరిగేలా చేస్తాను. అది కాదమ్మా, ఈ ప్రయత్నంలో నీకేం కాకూడదమ్మా. నాకేం కాదమ్మా, అంతా నేను చూసుకుంటాను. పద పద. అన్నయ్య, ఒకసారి నేను చెప్పేది విను. అనుకున్నానే, నువ్వు ఖాళీగా ఎందుకుంటావు? ఫ్యామిలీని దింపావంటే ఏదో పెద్ద ప్లానే చేసుంటావు. నువ్వు వదిన నిండు నూరేళ్ళు కలిసి ఉండాలని ఆ దేవుడు నిర్ణయించాడు. డైవర్స్ అయిపోయాక ఇంకెందుకు తులసి ఇవన్నీ? ఆ భగవంతుడు రాసిన నుదుటి రాత ముందు ఆ కాగితాల మీద మన రాతలు దేముందన్నయ్య. దయచేసి జరిగిందంతా మర్చిపోయి వదిన నువ్వు కలిసి ఆ స్వామివారి పూజలో కూర్చోండి. అంతా మంచి జరుగుతుంది. నాకే ప్రాబ్లం లేదు తులసి, కానీ కీర్తి వదినని నిన్ను కలిపి కూర్చోపెట్టే బాధ్యత నాది.